Okay, so now river Ganga Nadi Vyavastha, Ganga river system in India. Okay, so ఇది హిమాలయన్ రివరా, పెనిన్సులర్ రివరా? ఓకే, హిమాలయనదా, ద్వీపకల్పనదా? ఒకసారి కామెంట్ చేయి. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడాం ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందో. ఓకే రైట్, ఇది ఒక దీన్ని ఏమని పిలుస్తామంటే జాహ్నవి అంటాం దీన్ని. గంగా నదికి ఇంకొక పేరు ఏంటంటే జాహ్నవి అంటాం. ఓకే, లేదా నాకు పేరు నచ్చలేదు నేను ఇంకొక పేరుతో పిలుస్తాను అనుకో, అది కూడా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పద్మా రివర్ అంటారు దీన్ని, లేకపోతే జాహ్నవి అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇక్కడ గంగా నదిని నేషనల్ రివర్, ఇండియాకి నేషనల్ రివర్ కింద అనౌన్స్ చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఎప్పుడే అనౌన్స్ చేశారు? కామెంట్ కొట్టు ఒకటి. ఓకే, గంగా నదిని నేషనల్ రివర్ కింద ఎప్పుడే అనౌన్స్ చేశారు? రైట్ రైట్, ఇక్కడ ఆల్రెడీ పాకిస్తాన్ నేషనల్ రివర్ గురించి మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ నేషనల్ రివర్ ఏదంటే సింధు అని మాట్లాడాం కదా. సో అలాగే మనకి నేషనల్ రివర్ ఏదంటే గంగా. సో దీన్ని 2008 సంవత్సరంలో నేషనల్ రివర్ కింద అనౌన్స్ చేశారనమాట. రైట్, ఇంకా WWF, ఓకే, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ అంటాం దీన్ని. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. సో ఇది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము, అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, WWF రిపోర్ట్, గంగా రివర్ ఈజ్ ద 7th పొల్యూటెడ్ రివర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా కలుషితమైన నదుల్లో 7వ నది అనమాట ఈ గంగా నది అనేది. ఓకే, సో ఇలాంటి గంగా నది ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఆరిజినేట్ అయింది, ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది, ఓకే, ఇది పుట్టిన ప్రాంతాన్ని ఏమంటాం, ఆరిజినేట్ అయిన ప్రాంతాన్ని ఏమని పిలుస్తాం, ఇవన్నీ చూద్దాం ఒకసారి. సో గంగా నది ఏర్పడేదానికంటే ముందే కొన్ని ప్రవాహాల కలయిక అనమాట ఇది. ఓకే, సో ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. రైట్, దీన్ని ఏమని పిలుస్తామంటే సతోపంత్ అంటాం. సతోపంత్ గ్లేషియర్ అంటాం అనమాట. సతోపంత్ హిమనీనదం అంటారు దీన్ని. ఓకే, సో ఇక్కడ ఇదేమో ఇట్ ఈస్ గంగోత్రి. ఇది గంగోత్రి గ్లేషియర్ అనమాట. గంగోత్రి హిమనీనదం అంటాం దీన్ని. ఓకే, సో ఇక్కడ సతోపంత్ దగ్గర ఒక చిన్న స్ట్రీమ్ ఫామ్ అయిపోద్ది, ఇలాగ వస్తుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే అలకనంద అని పిలుస్తాం. ఓకే, సో ఇలాగా ఇంకొక స్ట్రీమ్ వస్తుంది అనమాట. ఇంకొక చిన్న స్ట్రీమ్ వచ్చి ఈ అలకనందలో కలిసిపోద్ది. ఓకే, ఈ రెండాటికి కలిసిన ప్లేస్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ విష్ణు ప్రయాగ్ అంటాం. విష్ణు ప్రయాగ్. సో కలిసిపోయిన నది ఏంటంటే ఇక్కడ ధౌలి అని పిలుస్తాం. ధౌలి, అలకనంద ఈ రెండు కలిసిన ప్రాంతాన్నే విష్ణు ప్రయాగ్ అంటాం. రైట్, అది రెండు కలిసిన తర్వాత కూడా దీన్ని ఏమని పిలుస్తామంటే అలకనంద అని పిలుస్తాము, అలకనంద రివర్ అని పిలుస్తాం. రైట్, మళ్ళీ కొంచెం దూరం తర్వాత మళ్ళీ ఇందులో ఇంకొక ప్రవాహం కలిసిపోద్ది, ఇంకొక చిన్న స్ట్రీమ్ కలిసిద్ది అనమాట. దీన్ని ఏమని పిలుస్తామంటే నందాకిని అంటాం. నందాకిని రివర్ అంటాం. సో ఈ ప్రయాగ్ని ఏమని పిలుస్తామంటే నంద ప్రయాగ్ అంటాం. నంద ప్రయాగ్. ఓకే, విష్ణు ప్రయాగ్, నంద ప్రయాగ్. ఇది కలిసిన తర్వాత కూడా దీన్ని ఏమని పిలుస్తామంటే అలకనంద అంటాము. అలకనంద. ఓకే, రైట్, ఇంకొకటి. ఓకే, నందప్రయాగ్ తర్వాత దీన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ కర్ణప్రయాగ్ అంటాం. కర్ణప్రయాగ్. ఈ కర్ణప్రయాగ్ దగ్గర అలకనందతో కలిసిపోయిన నదిని పిండార్ అని పిలుస్తాం. పిండార్ నది అంటాం. కర్ణప్రయాగ్ దగ్గర ఏ నదులు కలుస్తాయంటే ఇక్కడ అలకనంద, పిండార్. ఇది కలిసిన తర్వాత కూడా ఇది అలకనందగానే ప్రవహిస్తుంది. ఇలాగ వెళ్తుంది, బాగానే ఉంది. సో మళ్ళీ ఎక్కడ ఒక ప్రయాగ్ ఉంటుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే మనము రుద్రప్రయాగ్. ఈ రుద్రప్రయాగ్లో అలకనందతో పాటు కలిసిన నది ఏంటంటే ఇక్కడ మందాకిని అంటాం. ఇక్కడ కలిసిందేమో నందాకిని నది. ఓకే, అది నందప్రయాగ్ అది. సో రుద్రప్రయాగ్ దగ్గర ఈ మందాకిని. సో దీన్ని కూడా ఏమని పిలుస్తామంటే ఇక్కడ మనము అలకనంద. ఓకే, సో ఆల్రెడీ గంగోత్రి గ్లేషియర్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే, ఇట్ ఈజ్ ఇన్ ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్ అనమాట. ఉత్తరకాశీ డిస్ట్రిక్ట్లో గౌముఖ్ అనే ఏరియా ఉంటుంది. ఈ గౌముఖ్ దగ్గర గంగోత్రి గ్లేషియర్ నుంచి ఒక స్ట్రీమ్ స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అయిపోయింది. ఈ వచ్చే ప్రాసెస్లో దీని మీద ఒక డ్యామ్ ఉండిద్ది అనమాట.
ఓకే, ఈ డ్యామ్ని ఏమని పిలుస్తామంటే ఇండియాలో హైయెస్ట్ డ్యామ్ ఇది. ఇండియాలో హైయెస్ట్ డ్యాము తెహ్రీ డ్యామ్ అంటాం. సో ఈ తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంటుందంటే ఈ స్ట్రీమ్ మీద ఉంటుంది అనమాట, ఈ ప్రవాహం మీద ఉంటుంది. సో ఇది ఇలా వచ్చింది, ఇలా వచ్చి అలకనందాతో పాటు కలిసిపోయింది ఇక్కడ. దీన్ని ఏమని పిలుస్తామంటే దేవప్రయాగ్. దేవప్రయాగ్ అంటాం అన్నమాట. సో ఇది అలకనంద, ఇదేమో అలకనంద, ఇదేమో భగీరథ. అలకనంద, భగీరథ ఈ రెండు కలిసిన చోటనే దేవప్రయాగ్ అంటాం. ఓకే, ఈ రెండు కలిసిన తర్వాతే మనకి గంగా నది ఏర్పడింది అన్నమాట. ఇది గంగా, ఇస్ దేశ్ మే గంగా బహతీ హై, హిందీ అంటారు దీన్ని, మీకు తెలియదులే. సో గంగా నది ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అంటే ఇక్కడ దేవప్రయాగ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏర్పడిందంటే ఇక్కడ భగీరథ అండ్ అలకనంద రెండు మెర్జ్ అవడం వల్ల, రెండు కలయిక వల్ల ఏర్పడుతుంది. సో దీని మీదే, ఈ భగీరథ మీదే ఉన్న డ్యామ్ ఏంటంటే తెహ్రీ డ్యామ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ గంగా. గంగా నది యొక్క పుట్టుక అనమాట ఇది. మనకి ఇక్కడ కొన్ని ప్రయాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ది విష్ణు ప్రయాగ్, 2 నందప్రయాగ్, 3 కర్ణప్రయాగ్, 4th రుద్ర, 5th దేవప్రయాగ్. సో ఇవి ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ విష్ణుప్రయాగ్ దగ్గర చూడు, అలకనంద ప్లస్ ధౌలి, అలకనంద ప్లస్ నందాకిని, అలకనంద ప్లస్ ఇక్కడ పిండార్ నది, అలకనంద ప్లస్ మందాకిని, అలకనంద ప్లస్ భగీరథి. సో ఇవన్నీ, సో ఈ రెండు కలిసిన తర్వాత ఏర్పడిపోయిందే గంగా నది అనమాట. ఓకే, సో ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే, ఈ ఎపిసోడ్ అంతా ఎక్కడంటే రీజన్ ఉత్తరాఖండ్లో అనమాట. ఇంకేంటి మరి. సో ఇది ఆరిజిన్ ఆఫ్ గంగా. నెక్స్ట్ ఇక్కడ నుంచి గంగాగా స్టార్ట్ అయిపోయింది, ఎక్కడెక్కడ ఏ స్టేట్స్ గుండా ప్రవహిస్తుందో చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడంటే ఉత్తరాఖండ్లో అని మాట్లాడుకున్నాం. ఉత్తరాఖండ్లో అక్కడ దేవప్రయాగ్లో స్టార్ట్ అయిపోయింది. బాగానే ఉంది, మొత్తం బాగానే ఉంది. దేవప్రయాగ్ నుంచి ఇలా కొంచెం దూరం వచ్చింది. ఎక్కడికి మనకొక సిటీ ఉంటుంది, దాన్ని ఏమని పిలుస్తామంటే రిషికేష్ అంటాం దీన్ని. ఇంకా కిందకు వచ్చామనుకో, ఇక్కడ ఒక సిటీ ఉంటుంది, దీన్ని హరిద్వార్ అంటాం. హరిద్వార్. ఓకే, అయితే చూడు, ఇక్కడ గంగోత్రి, ఇక్కడ సతోపంత్, ఇక్కడ అలకనంద స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ భగీరథి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కూడా ఇవన్నీ హిమాలయాస్ అనమాట. ఓకే, హిమాలయాల్లో పుట్టింది, హిమాలయన్ రివర్ కదా గంగా. సో హిమాలయన్ రివర్ హరిద్వార్ వరకు కూడా ఇవన్నీ హిమాలయాసే. ఈ పైన ఉన్నవన్నీ హిమాలయాస్ అనమాట. హరిద్వార్ దగ్గర ఎంటర్స్ ఇన్ ప్లెయిన్స్, ఇక్కడ మైదానంలోకి ఎంటర్ అవుద్ది అనమాట. గంగానది ఎక్కడ ప్లెయిన్స్లోకి, మైదానాల్లోకి ఎంటర్ అయిపోయిందంటే హరిద్వార్ దగ్గర ఎంటర్ అయిపోద్ది. ఓకే, రైట్. ఇలాగొచ్చింది. సో ఇది ఉత్తరప్రదేశ్కి ఉత్తరాఖండ్కి బార్డర్ అనమాట. ఓకే, సో బార్డర్ని దాటేసింది, యూపీలోకి ఎంటర్ అయిపోయింది. యూపీలోకి ఎంటర్ అయ్యి ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎక్కడ ఒక సిటీ ఉంటుంది నీకు, దాన్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు అంటే కాన్పూర్ అని పిలవచ్చు. ఇంకా ముందుకెళ్ళు, ఇంకా ముందున ఏముందో తెలియాలి నాకు అన్నావు అనుకో, ఇంకా ముందుకెళ్ళు, ఎక్కడ ఒక అద్భుతమైన సిటీ ఉంటుంది, దీన్ని ఏమని పిలుస్తామంటే అలహాబాద్కి రీసెంట్గా పేరు మార్చారు. రీసెంట్గా అంటే అయింది, కొన్ని సంవత్సరాలు అయింది, పేరు మార్చారు. ఆ పేరేటో చెప్పాలి నాకు అర్జెంటుగా వదిలే, తర్వాత చెప్పు ఎప్పుడు వీడియో చూసిన తర్వాత. ఓకే, సో అలహాబాద్, దీన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ త్రివేణి సంగమం అంటాం. కదా దీన్నే త్రివేణి సంగమం అంటాం. రైట్, ఇంకా ముందుకెళ్ళింది, ఇంకా ఎలా ముందుకు వచ్చామనుకో, ఇక్కడే వారణాసి, చిరంజీవి వారణాసిలో వరుసలు మార్చేసుకున్నారు అనుకుంటాం కదా మనం. ఆ వారణాసి ఏ నది ఒడ్డున ఉంటుందంటే గంగా నది ఒడ్డున ఉంటుంది. రైట్, ఇంకా ముందుకెళ్తే మన మున్నాబయ్య సిటీ వచ్చింది. మున్నాబయ్య సిటీ తెలుసా? తెలీదా? భయ్యాలకే భయ్యా, మున్నాబయ్య. మిర్జాపూర్ కూడా గంగా నది ఒడ్డున ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా ముందుకెళ్ళామనుకో, నీకు
ఇక్కడ ఒక సిటీ ఉంది, దీన్ని ఫైజీపూర్ అంటాం. ఫైజీపూర్. ఇంకెలా ముందుకెళ్ళిపోతే ఇక్కడ ఒక సిటీ ఉంటుంది, దాన్నే చాప్రా అంటాం. చాప్రా. చాప్రా. ఇంకా ముందుకెళ్ళు, బీహార్ క్యాపిటల్ సిటీ ఉంటుంది, దీన్నే పాట్నా అంటాం. పట్నా. ఓకే. ఇంకా ముందుకెళ్ళామనుకో ఇక్కడ ఒక సిటీ ఉంటుంది, దీన్ని మూంగీర్ అంటాం. మూంగీర్ అంటారు దీన్నే. ఓకే రైట్. సో లాస్ట్ ఎక్కడ ఎంటర్ అయిపోయిందంటే వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిపోయింది. వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయింది, బాగానే ఉంది. వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మన పెద్ద మనుషులందరూ కూర్చొని ఒక ఆలోచన చేసుకుని ఏం చేశారంటే ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టారనమాట. ఓకే. దీన్ని ఏమని పిలుస్తామంటే, ఏమని పిలుస్తుందండి, వెస్ట్ బెంగాల్లో గంగా నది మీద ఉన్నదాన్ని ఏమని పిలుస్తాము, ఫరక్కా బ్యారేజ్ అంటాం దీన్ని. ఫరక్కా బ్యారేజ్ అంటాం. ఈ ఫరక్కా బ్యారేజ్ స్పెషల్ ఏంటో చూడు ఒకసారి. ఇక్కడ గంగా నది 2 స్ట్రీమ్ల కింద విడిపోద్ది, ఇలాగా ఇలాగా. ఓకే. ఇది ఉందిగా, ఇది బంగ్లాదేశ్కి వెస్ట్ బెంగాల్కి బార్డర్ అనమాట ఇది. ఓకే. సో బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోయింది ఒక స్ట్రీమ్. ఫరక్కా బ్యారేజ్ నుంచి ఒక స్ట్రీమ్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది. ఇంకొక స్ట్రీము వెస్ట్ బెంగాల్లో ప్రవహించింది అనమాట. దీన్ని ఏమని పిలుస్తారు, ఇది ఇంపార్టెంట్. సో దీన్ని ఏమని పిలుస్తామంటే హుగ్లీ నది అంటారు దాన్నే. లేదా నాకు ఈ పేరు నచ్చలేదు, నాకు వేరే పేరు పెట్టాను అనుకో, ఉంది ఇంకొక పేరు కూడా ఉంది, దీన్ని హుగ్లీ భాగీరథి అంటాం. హుగ్లీ ఆర్ భాగీరథి అని పిలుస్తాం అన్నమాట. రైట్. సో ఇందాక గంగాని జాహ్నవి అంటారు, పద్మ అంటారు అనుకున్నాం కదా. ఈ పద్మ అనే పేరు ఎక్కడంటే ఎక్కడ, బంగ్లాదేశ్లో గంగా నదిని ఏమని పిలుస్తామంటే పద్మ అంటాం. పద్మ అంటారు. ఓకే. రైట్. ఇక్కడ దేవప్రయాగ్లో స్టార్ట్ అయింది. హరిద్వార్, రిషికేష్, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, మిర్జాపూర్, చాప్రా, పాట్నా, కలకత్తా కూడా ఇక్కడే. కలకత్తా కూడా ఈ నది ఒడ్డున ఉంటుంది. మోంగిర్, కలకత్తా. సో ఇవన్నీ దాటుకుని ఇక్కడ సాగర్ ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ సాగర్ ఐలాండ్స్, సాగర్ దీవులు అంటాం అన్నమాట. ఈ సాగర్ ఐలాండ్స్ దగ్గర ఈ బంగాళాఖాతంలో కలిసిపోయేది ఏదంటే మన గంగా నది గారు అనమాట. ఓకే. సో ఎక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం 25 కిలోమీటర్స్, 2525 కిలోమీటర్లు ఉంటుంది అకార్డింగ్ టు ఎన్సీఆర్టీస్ అనమాట. ఎన్సీఆర్టీస్ ప్రకారము 25 కిలోమీటర్స్. బట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే 2510 కిలోమీటర్స్ దీని పొడవు. ఓకే. క్లియర్ కదా. రైట్. సో ఇది గంగానది ప్రవాహం అనమాట. ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహిస్తుందంటే ఇక్కడ ఒకటి యూకే, ఉత్తరాఖండ్, యూపీ, బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్. ఎలా ఉంది, మజా వచ్చిందా? అలా ఉండదు మరి. అయితే ఇక్కడ యూకే నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు గంగానది ఫ్లో ఉంటుంది. 2525 కిలోమీటర్లు అని మాట్లాడుకున్నాం. అయితే ఎక్కువ హైయెస్ట్ ఫ్లో లెంత్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ యూపీ, ఉత్తరప్రదేశ్లో మొత్తం 1450 కిలోమీటర్లు ఉంటుంది. గంగా రివర్ లెంత్ ఉత్తరప్రదేశ్లో ఓన్లీ 1450 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ యూకే. ఉత్తరాఖండ్లో 110 కిలోమీటర్లు ఉంటుంది, ఓన్లీ 110 కిలోమీటర్స్ అనమాట. సో బీహార్లో 445 కిలోమీటర్స్ అనమాట, 445 కిలోమీటర్స్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఇక్కడ 520 కిలోమీటర్స్. ఓకే. గంగా రివర్ లెంత్ బేస్ చేసుకొని అకార్డింగ్ టు ద లెంత్ ఆఫ్ ద గంగా రివర్ అని చెప్పి సో ఆర్డర్లో అరేంజ్ చేయమన్నాడు అనుకోండి, యూపీ, యూకే, బీహార్, వెస్ట్ బెంగాల్ని. సో ఫస్ట్ ఏంటంటే ఇది 1450 కిలోమీటర్స్ యూపీలో ఫ్లో అవుద్ది. తర్వాత వెస్ట్ బెంగాల్లో 520 కిలోమీటర్స్ ఫ్లో అవుద్ది. బీహార్లో 445 కిలోమీటర్స్ ఫ్లో అవుద్ది. అండ్ లాస్ట్ ఉత్తరాఖండ్లో 110 కిలోమీటర్స్ అనమాట. ఓకే. సో ఇది ఫ్లో. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ చూద్దాం ఒకసారి. ట్రిబ్యూటరీస్ తెలుసా ఏమన్నా మీకు? ట్రిబ్యూటరీస్ తెలిస్తే చెప్పు. లవ్ యూ బచ్చే అంటే చెప్తారా? రైట్. సో ఇక్కడ చూడు, సో ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి దిస్ ఇస్ లెఫ్ట్ అండ్ దిస్ ఇస్ రైట్. లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అన్నమాట. ఎడమ వైపు ఉపనదులు చూద్దాం ఒకసారి. ఇలాగ వచ్చి ఒక నది ఇక్కడ కలిసిపోద్ది. దీన్ని ఏమని పిలుస్తామంటే
రామ్ గంగా అంటాం, రామ్ గంగా. నెక్స్ట్ రామ్ గంగా, గోమతి, గోమతి. నెక్స్ట్ గాగ్రా, గాగ్రా. నెక్స్ట్ గండక్, గండక్. నెక్స్ట్ భూరి గండక్, భూరి గండక్. నెక్స్ట్ కోసి, కోసి రివర్ అంటాం. ఓకే. నెక్స్ట్ మహానంద, మహానంద. రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, బూరి గండక్, కోసి అండ్ మహానంద. సో ఇక్కడ శారద, శారద అంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అంటాం. సో దీన్నే ఏమని పిలుస్తామంటే, ఈ కోసి రివర్ ఉంది చూడండి, ఇది బీహార్ దుఃఖదాయిని అంటాం దీన్ని, బీహార్ దుఃఖదాయిని. శారో ఆఫ్ బీహార్ అంటాం దీన్ని, శారో ఆఫ్ బీహార్ అంటాం. ఎందుకంటే లాస్ట్ 200 yearsలో ఈ కోసి రివర్ అనేది 160 kilometers ఈస్టర్న్ టువర్డ్స్ ఈస్ట్ సైడ్కి దీన్ని డైరెక్షన్ మార్చుకుందనమాట. ఆ డైరెక్షన్ ఎప్పుడైతే డైరెక్షన్ మారిద్దో సో ఆ ఏరియాలో ఫ్లడ్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దానివల్ల బీహార్లో ఎక్కువ ఫ్లడ్స్ దీనివల్ల వస్తాయంటే కోసి రివర్ వల్ల వస్తాయి. సో దట్ ఈస్ వై కాల్డ్ కోసి యాజ్ శారో ఆఫ్ బీహార్. ఓకే. సో ఇక్కడ మహానంద ఉంది చూడు. సో ఇది వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్, సిలిగురి అనే ఏరియా ఉంటుందిగా, అక్కడ స్టార్ట్ అయిపోయి ఇందాక గంగా నదిలో ఒక స్ట్రీమ్ బంగ్లాదేశ్కి వెళ్ళిద్దని మాట్లాడుకున్నాం, దాన్ని పద్మ అని చెప్పుకున్నాం. ఓకే. సో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ కలిసిపోద్ది అనమాట ఈ మహానంద అనేది, అంటే పద్మా నదిలో కలిసిపోద్ది. ఓకే, రైట్. నెక్స్ట్ గండక్, దీని మీద గండక్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ శారద, నెక్స్ట్ గాగ్రా. చూడండి గాగ్రా రివర్ ఉంది ఇక్కడ, గాగ్రా అంటాం. ఇలా కొంచెం కిందకు వచ్చారనుకోండి, ఈ ఏరియాలో ఇదే నదిని ఏమని పిలుస్తామంటే ఇక్కడ సరయూ, సరయూ నది అంటాం. సరయూ నది ఒడ్డున ఉన్నదే ఏముంది, అయోధ్య, అయోధ్య ఎక్కడ ఉందంటే సరయూ నది ఒడ్డున ఉంది. గాగ్రా నదినే సరయూ నది అంటాం డౌన్ స్ట్రీమ్లో. ఓకే. నెక్స్ట్ గోమతి, గోమతి నది ఒడ్డున ఉన్న సిటీ ఏంటంటే లక్నో, లక్నో. ఓకే, రైట్. నెక్స్ట్ ఈ రామ్గంగా ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటో చూడు. ఇక్కడ ఇక్కడ ఒక నేషనల్ పార్క్ ఉంది, దాన్నే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అంటాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గుండా ప్రవహించినది ఏదంటే రామ్గంగా అనమాట. ఓకే. సో ఢిల్లీకి ఒక పాయింట్లో డ్రింకింగ్ వాటర్ సప్లై రామ్గంగా నది నుంచి జరుగుద్ది, అప్పర్ గంగా కెనాల్ నుంచి అనమాట, త్రూ రామ్గంగా. ఓకే. సో ఇవి గంగా రివర్కి లెఫ్ట్ సైడ్ ట్రిబ్యూటరీస్ అని మాట్లాడతాం. క్లియర్? అంటే యమునోత్రి అంటాం, యమునోత్రి. భగీరథి నది గంగోత్రి దగ్గర స్టార్ట్ అయిందని మాట్లాడాంగా. సో యమునోత్రి దగ్గర స్టార్ట్ అయింది యమునా నది. యమునా నది గంగా నదికి ప్యారలల్గా ఇలా ట్రావెల్ చేసి, ఇలా ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ కలిసిపోద్ది. దీన్ని ఇందాక మాట్లాడుకున్నాం కదా అలహాబాద్ అని, అలహాబాద్. దీన్ని ఏమని పిలుస్తున్నాం, ప్రయాగ్రాజ్, ప్రయాగ్రాజ్. రీసెంట్గా దీని పేరు మార్చారని మాట్లాడాం కదా, ఆ మార్చిన పేరు ఏదంటే ప్రయాగ్రాజ్. ఓకే. నెక్స్ట్ దీన్నే ఇంకేమని పిలుస్తాం, దీన్నే త్రివేణి సంగమం అంటాం. త్రివేణి అంటే 3 ఉండాలిగా, ఒకటి గంగా ఉంది, 2 యమున ఉంది, 3 ఇంకొకటి సరస్వతి వచ్చి కలిసిపోద్ది అనమాట. అది లేదు ప్రజెంట్, కానీ కలిసిపోద్ది అంటారు అంతే. సో 3 నదులు కలయిక కాబట్టి త్రివేణి సంగమం అంటాం, దీన్నే ప్రయాగ్రాజ్ అంటాం. రైట్, ఇది యమున. ఇంకొకటి దీన్నే సోన్ రివర్ అంటాం, సోన్ నది అని పిలుస్తాం. నెక్స్ట్ ఇంకా ఇక్కడ పున్పున్, పున్పున్ రివర్ అంటాం. ఇంకా ఛత్తీస్గఢ్లో ఒక రివర్ స్టార్ట్ అయిపోద్ది, ఎక్కడికి వచ్చి కలిసిపోద్ది, దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇది, దీన్ని దామోదర్ అంటాం, దామోదర్, దామోదర్ రివర్ అనమాట. సో ఇవి రైట్ సైడ్ ట్రిబ్యూటరీస్ దేనికంటే గంగా నదికి. ఒకటి యమున, యమున, సోన్, పున్పున్ అండ్ దామోదర్. ఓకే. సో ఇది కుడివైపు నదుల గురించి. రైట్, ఇక్కడ ఇంకా స్పెషల్గా మాట్లాడాల్సింది యమున గురించి. యమునాకి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉన్నాయి, అందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చంబల్ రివర్,
చంబల్, బెట్వా, కెన్, సింధ్. ఓకే, చంబల్, బెట్వా, కెన్, సింధ్ ఇవన్నీ ఎందులో కలుస్తాయంటే యమునా నదిలో కలిసిపోతాయి. యమునా నది ఎక్కడ కలుస్తుంది అంటే అలహాబాద్ గంగా నదిలో కలిసిపోద్ది. ఓకే, జాగ్రత్తగా చూడు. రివర్ క్యాచ్మెంట్ ఏరియా గురించి మాట్లాడాం కదా, పరివాహక ప్రాంతం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక మెయిన్ స్ట్రీమ్కి ఎక్కడి నుంచి అయితే, ఏ ఏరియా నుంచి అయితే లోయర్ లెవెల్ నుంచి వాటర్ వస్తుందో ఇదంతా కూడా దీని రివర్ క్యాచ్మెంట్ ఏరియా అని మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు గంగా నదికి రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఈ స్టేట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఏముంటాయంటారు ఒకసారి, ఏమో ఉంటాయి చెప్పండి అమ్మా చెప్పండి. ఆస్పిరెంట్స్, మై డియర్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ ఒక అద్భుతమైన బొమ్మ వేస్తా చూడు. ఓకే, దీన్నే ఏమని పిలుస్తామంటే భారతదేశం అంట. సో గంగా ఎలా వెళ్ళిపోయింది, దిస్ ఇస్ గంగా స్ట్రీమ్. ఇక్కడ ఉత్తరాఖండ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, పక్కనే జార్ఖండ్ ఉంది, ఇక్కడ ఛత్తీస్గఢ్ ఉంది, ఇక్కడ ఎంపీ ఉంది, ఇక్కడ రాజస్థాన్ ఉంది, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ. ఓకే, సో ఇవన్నీ కూడా గంగాకి రివర్ క్యాచ్మెంట్ స్టేట్స్ కింద వస్తాయి. ఎందుకు వస్తాయి చూడు. ఎందుకు వస్తాయంటే చంబల్, బెట్వా, కెన్ అనుకున్నాం కదా. చంబల్ నది ఉంది కదా, చంబల్ ఏదంటే యమునాకి ట్రిబ్యూటరీ కదా, యమున ఏదంటే గంగా ట్రిబ్యూటరీ కదా. సో చంబల్ ఎక్కడ స్టార్ట్ అయిపోద్ది అంటే రాజస్థాన్లో స్టార్ట్ అయిపోద్ది. సో రాజస్థాన్ కూడా గంగకి రివర్ క్యాచ్మెంట్ ఏరియాలోకి వచ్చింది, రైట్. సో ఈ బెట్వా, కెన్, సింధ్, సోన్ ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. నెక్స్ట్ దామోదర్ ఛత్తీస్గఢ్ నుంచి స్టార్ట్ అయిపోద్ది. దామోదర్ రివర్ జార్ఖండ్లో కూడా ఫ్లో అవుద్ది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళి మెర్జ్ అయిపోద్ది అనమాట, రైట్. ఇంకా సో ఈ నది నుంచి సప్లై అనేది ఎక్కడి వరకు వెళ్ళిద్ది అనమాట. సో ఒక యూటీ, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. నెక్స్ట్ స్టేట్స్ ఏమంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 యూటీతో కలిపి 11. ఓకే, మొత్తం 11 యూనిట్స్ అనమాట, విచ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ రివర్ క్యాచ్మెంట్ డివిజన్స్ ఆఫ్ గంగా. క్లియర్. సో ఈ ఏరియాలో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. హిమాచల్ ప్రదేశ్ ఉంది, ఢిల్లీ ఉంది, ఇంకా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ జార్ఖండ్. మొత్తం 11 డివిజన్లు ఉన్నాయి ఇక్కడ. సో ఈ 11 డివిజన్లో ఇంకోటి ఏంటి, హిమాచల్ ప్రదేశ్, హర్యానా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో ఈ స్టేట్స్లో ఇండియన్ పాపులేషన్ ఎంత ఉందంటే 44% ఉంటుంది. 44% ఆఫ్ పాపులేషన్ లివింగ్ ఇన్ దీస్ స్టేట్స్ అనమాట, ఇన్ దీస్ డివిజన్స్ అనమాట. ఓకే, 44% ఎక్కడే ఉన్నారు మొత్తం. సో ఇండియా మొత్తం మీద ఎక్కువ మన ప్రొడక్టివిటీ, దిగుబడి ఎక్కువ వచ్చేది, పంట దిగుబడి ఎక్కువ వచ్చేది ఎక్కడంటే ఎక్కడే. ప్రొడక్టివిటీ, దిగుబడి వచ్చే ప్రాంతం ఏదంటే గంగా పరివాహక ప్రాంతమే. ఓకే.